జై భీమ్. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు శివరామకృష్ణ గారి పైన ఒక సిఐ ఒక దుర్మార్గంగా ఒక ఆలోచన విధానం లేకోకుండా పబ్లిక్ చూస్తున్నారనే ఒక భయం లేకోకుండా బాధ్యత లేకోకుండా హిందూపురం వన్ టౌన్ సిఐ అయినటువంటి రాజగోపాల్ నాయుడు గారు విచక్షణారహితంగా కాలర్ పట్టుకొని లాగడమే కాకుండా బూట్ కాల్తో అనే అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సంచలనంగా చూస్తున్న సందర్భం. ఒకప్పుడు దళిత నాయకుల్ని కనీసం లేదా ఎస్టీలను ఎవరినైనా మాదిగలను లేదా మాలను ఎవరైనా సరే మాది కూడా అర్హాలంటేనే భయపడే సందర్భం నుంచి బూట్ కాల్తో తన్నే వరకు వచ్చారంటే నిజంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ఎక్కడున్నామనేది నిజంగా అర్థం కాని పరిస్థితి. ఇదే అంశంలో సత్యసాయి జిల్లా ఎస్పీ గారు సతీష్ గారిని కలవడం జరిగింది. వారికి కూడా మా సమస్యని మా బాధని మా ఆక్రోశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా మాకు కొంత టైం కావాలని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు అనంతపురం రేంజ్ డిఐజీ మేడం గారిని కూడా మేమంతా ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా బిఎస్పీ పార్టీగా జైభీమరావు పార్టీగా అందరం కలుపుకొని బహుజన వర్గాలంతా కలుపుకొని ఈరోజు డిఐజీ మేడం గారిని కలిసిన సందర్భంలో ఆమెకి ఒకటే తెలియజేస్తాం, మేడం మా యొక్క వర్గాలపైన రకరకాల దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, భూ కబ్జాలకు గురవుతున్నారు, రకరకాల ఇబ్బందులు కలుగుతున్నాయి మేడం. మా యొక్క వర్గాలను కాపాడుకోవాలంటే నీలాంటి నిజాయితీ గల ఆఫీసర్స్ మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత అని చెప్పి ఆమెకి వినియోగించడం. ఆమె కూడా ఖచ్చితంగా నేను బాధ్యతగా చర్యలు తీసుకుంటా, మాకు రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటా అని చెప్పడం నిజంగా మాకు కూడా ఒకంత ఆనందంగా ఉంది. అయితే నేను ఒకటే తెలియజేస్తాను, భారత రాజ్యాంగంలో ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎవరికే కానీ కొట్టే హక్కు లేదు. సొంతం కన్నా తల్లిదండ్రినైనా పుట్టించుకున్న బిడ్డలైనా సరే కొట్టే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో లేదు. ఇటువంటి సందర్భంలో ఒక పబ్లిక్ ప్లేస్ లో తన్నినటువంటి సిఐ రాజగోపాల్ గారికి ఎందుకంత అహంకారం అని చెప్పి ఇదే సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మేము కొన్ని డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం. నిజంగా పోలీస్ శాఖ వారికి మేమేం చెప్పాలనుకున్నాం అన్ని విషయాలు చెప్పాం. మేము లాస్ట్ చెప్పేది ఏంటంటే సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న గారికి మాకు నిజంగా దళిత నాయకుడిగా మాకు నిజంగా చాలా గౌరవం ఉంది. మేము ఒకటే ఆయనకి తెలియజేస్తాం, అన్న మీరు అక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, అక్కడ ఒక ఘటన జరిగింది, దళిత నాయకుడిపై దాడి జరిగింది, వీటిని మీరు పోలీస్ శాఖ ద్వారాగా నిర్ణయం తీసుకుంటారా లేదా మీరు ఖండిస్తారా ఏం చేస్తారో తెలియదు, వారికి న్యాయం జరిగే విధంగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము అన్ని ప్రజా సంఘాలు లేదా దళిత సంఘాలు కొన్ని పార్టీలన్నీ కలుపుకొని మేమేమైతే ఈరోజు డిఐజీ మేడం కానీ ఎస్పీ గారికి విన్నవించామో వీటిపైన సరైన రీతిలో మాకు న్యాయం జరగకపోతే ఇదే నెల 11వ తారీఖున అంబేద్కర్ విగ్రహం దగ్గర మోకాళ్ళతో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాము. లేని పక్షంలో అప్పటికి కూడా మాకు కరెక్ట్ ఒక నిర్ణయం రాకపోతే న్యాయం జరగకపోతే తర్వాత కార్యాచరణ ఏంటంటే హిందూపురం ఎమ్మెల్యేగా దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఆయన క్యాన్సర్ హాస్పిటల్ ద్వారాగా కొన్ని అంశాల ద్వారా మాకు కూడా నచ్చుతారు, మేము కూడా అభిమానిస్తాం. అయితే మా యొక్క వర్గాల పైన మా దళిత నాయకుల పైన మా యొక్క ఏదైతే చిన్న చిన్న కులాల పైన దాడులు చేస్తే మాత్రం ఎవరినైనా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే నందమూరి బాలకృష్ణ గారు మీరంటే గౌరవం ఉంది, అక్కడ నీ నియోజకవర్గంలో ఒక సిఐ ఇంత ఘాతుకాన్ని పాల్పడితే కనీసం మీ పార్టీ నుంచి ఎవడేగా స్పందించే దాఖలాలు లేవు. కాబట్టి ఇదే నెల 25వ తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నాము. ఆ పక్షాన కూడా న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే గారి ఇండ్లు నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసి అందరికి కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.